గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యం విహారీ. నేడు మనం చూడబోయే ప్రదేశం కైలాసగిరి. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో గల కైలాసగిరి సముద్ర మట్టానికి 360 అడుగుల ఎత్తైన ప్రకృతి ఒడిలో విరాజిల్లుతున్న ఒక ప్రముఖ పర్యాటక ప్రాంతం. దీని చరిత్ర విశేషాలు క్లుప్తంగా తెలుసుకుందాం పదండి. 380 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కొండను విఎంఆర్డిఏ సంస్థ వారు ఒక సుందరమైన పర్యాటక ఉద్యానవనంగా అభివృద్ధి చేశారు. ఇక్కడ శివపార్వతుల భారీ విగ్రహాలు మరియు పచ్చని పరిసరాలు, చుట్టుపక్కల సముద్ర తీరాలు భూలోకం కైలాసంగా తలపిస్తాయి. అందుకని ఈ కొండకు కైలాసగిరి అని పేరు వచ్చింది. 40 అడుగుల శివపార్వతుల భారీ విగ్రహాలు, కేబుల్ కార్, రోప్ వే మరియు టాయ్ ట్రైను ఇదివరకు ఆకర్షణగా నిలిచినవి అయినప్పటికీ ఇప్పుడు చూపరులకు ఆకట్టుకునే విధంగా గ్లాస్ బ్రిడ్జ్ ఒకటి నిర్మాణం చేపట్టారు మరియు 64 అడుగుల ఎత్తుగల భారీ త్రిశూలాన్ని రీసెంట్లీగా నిర్మాణం చేపట్టి ఉన్నారు. కనిపిస్తున్నది గ్లాస్ బ్రిడ్జ్. ఈ గ్లాస్ బ్రిడ్జ్ టికెట్ ఫ్యామిలీతో వెళ్ళినట్లయితే ఒక మనిషికి 250 రూపాయల వరకు పడుతుంది. లేదు సింగిల్గా వెళ్దాం అనుకునే వాళ్ళకి 300 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఈ కైలాసగిరిపై సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా 3 విశేషాలు చెప్పుకోవచ్చు. ఒకటి, 40 అడుగుల ఎత్తుతో నిర్మింపబడిన పార్వతీ పరమేశ్వరుల యొక్క విగ్రహాలు. రెండవది, 7 కోట్ల వ్యాయముతో జర్మనీ టెక్నాలజీస్తో నిర్మింపబడిన గ్లాస్ బ్రిడ్జ్. మూడవది, కైలాసగిరి త్రిశూల దర్శనం. ఇది రీసెంట్లీగా అరేంజ్మెంట్ చేసిన త్రిశూల దర్శనం. ఈ యొక్క 3 విశేషాలు అందరూ చూడవలసినవి, ఆనందించవలసినవి.
కైలాసగిరిపై కైలాసవాసుని సన్నిధి. అందరూ దర్శించుకోండి ఆ పరమేశ్వరునికి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర శంభో శంకర. ఉండు. విద్యుత్ దీపాలంకరణలతో శ్రీనివాసుని యొక్క శంకుచక్రాలు మరియు తిరునామాలు సిటీకి నలుమూలలు కనిపించే విధంగా ఏర్పాటు చేశారు. చక్కగా దర్శించుకోండి ఆ తిరునామం శ్రీ వెంకటేశ్వరుని యొక్క గోవిందనామం. ఇప్పుడు మనం కైలాసగిరి త్రిశూల దర్శనం ప్రాంతానికి వచ్చాం. ఇక్కడ నుండి సిటీ వ్యూని చూడండి. విద్యుత్ దీపాలతో కలకలలాడుతూ ఎలా కనిపిస్తుందో ఆ సిటీ వ్యూని అందరి చక్కగా చూడండి. ఇది హనుమంతవాక్ జంక్షన్. అటుపక్క శ్రీకాకుళం రోడ్డు, ఇటువైపు సింహాచలం రోడ్డు. విద్యుత్ దీపాలతో ఎంత చక్కగా ఈ ప్రాంతం కనిపిస్తుందో చూడండి. అలాగే 64 అడుగులు గల ఈ త్రిశూలాన్ని కూడా చూడండి. 64 అడుగులు ఎత్తుతో ఈ ఒక త్రిశూలం నిర్మించారు. రాత్రిపూట శివ తేజస్సుతో ఎంత చక్కగా దేవీప్యమానంగా కనిపిస్తుందో చూడండి. పగటిపూట వస్తే ఇంత దివ్యంగా కనిపించకపోవచ్చు నా అభిప్రాయం. రాత్రిపూట మాత్రం చాలా దివ్యంగా కనిపిస్తుంది. వచ్చిన ప్రేక్షకులు ఎవరికైనా కూడాను సాయంత్రం పూట విజిట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఇక్కడితో ముగించడం జరుగుతుంది. ఈ వీడియో చూశాక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కానీ షేర్ కానీ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి. సబ్స్క్రైబ్ వలన మరికొన్ని వీడియోలు చూసే అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.